వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు దూరదర్శన్, ఆకాశవాణి ఈ రెండు నేమ్స్ వినండి. మనకి చెప్పాలంటే నా ఏజ్లో చూసుకుంటే నేను మా చిన్నప్పుడు ఉండే టీవీలోని ఏకైక ఛానల్ ఏముందంటే అది మనకి దూరదర్శనే, డిడి నేషనల్ అనేసి మనకి. అలాగా ఓన్లీ ఒకే ఒక ఛానల్ ఉండేది. మార్నింగ్ అంతా కూడా హిందీ అవన్నీ వచ్చి ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకి తెలుగు యాడ్ చేసేవారు. ఆ లెవెల్ నుంచి మేమైతే చూసాం. ఇప్పుడైతే కొన్ని వేల ఛానల్స్ వచ్చేసాయి అనుకోండి. ఈరోజు ఎస్పెషల్లీ ప్రసార భారతి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. అంటే డిడి అంటే దూరదర్శన్ అండ్ మనకి ఆకాశవాణి, మన రేడియో స్టేషన్లోని సాంగ్స్ అవి వినేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఆకాశవాణి నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు టెక్నికల్ ఇంటర్న్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు. జోన్స్ వైజ్ మాట. అంటే నార్త్ జోను, సౌత్ జోను, ఈస్ట్ జోను, వెస్ట్ జోన్కి సంబంధించి వీళ్ళు జోన్స్ వైజ్ టెక్నికల్ ఇంటర్న్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు. అందులో మనం సౌత్ జోన్ నుంచి క్లియర్గా చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, చాలా మంచి పొజిషన్స్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు గైస్. ఇప్పుడు ప్రజెంట్ బ్రాడ్కాస్టింగ్ జరుగుతుంటుంది కదా, ఆ బ్రాడ్కాస్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మొత్తం బ్రాడ్కాస్టింగ్ ఆ యొక్క వర్క్స్ జరుగుతాయి కదా, ఆ వర్క్స్లోనే మీరైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. చాలా మంచి ఆపర్చునిటీ. క్లియర్గా డీటెయిల్స్ మీకు నీట్గా చూపిస్తాను స్క్రీన్ మీద, ఎలా అప్లై చేయాలి ఒక ప్రొసీజర్ కూడా. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 15 డేస్లో మీరైతే అప్లై అయితే చేసుకోవాలట. అందుకోసం మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేసిన వెంటనే మీరైతే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, అన్ని డీటెయిల్స్ నీట్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద నీట్గా ఇచ్చారు. ఇక్కడ ప్రసార భారతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ మనందరికీ తెలిసిందే. డైరెక్ట్గా ప్రసార భారతికి సంబంధించిన ఈ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్లోని మనకి క్లియర్గా ఇచ్చారు కాంట్రాక్చువల్ అనేసి. ఎందుకంటే ఇంటర్న్ రోల్ కాబట్టి మనకి ఇలాగే ఉంటుంది. ఒక ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే మనకి 1 year వరకు కూడా మనకి ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే రోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్కి సంబంధించి మనకి ఈ యొక్క ప్రసార భారతి నుంచి టెక్నికల్ ఇంటర్న్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. అది కాకుండా ఇంకా న్యూఢిల్లీ, నార్త్ ఈస్ట్ జోను ఇవి కూడా ఉన్నాయి. బట్ మనకి యూజ్ అయ్యేది సౌత్ జోన్ కాబట్టి సౌత్ జోన్ ఒకటే నేను ఓపెన్ చేసి అది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీకు చూపిస్తాను అది కూడా. అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లాగిన్ కూడా మనకి అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి మనం లాగిన్ చేసి రిజిస్టర్ చేసుకుని అక్కడ మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆ యొక్క పీడిఎఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్ ఈస్ నోటిఫికేషన్ అసలు ఏమి ఇచ్చారు ఏంటనేసి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ప్రసార భారతి ఇండియాస్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్. ఇది మనకి ప్రసార భారతి హౌస్. చెప్పండి మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీ నుంచి మనకైతే ప్రసారం అవుతుంటాయి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా. గైస్ చూడండి, మనకి NIA ఫర్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ సౌత్ జోన్. ఎందుకంటే నేను సౌత్ జోన్ ఓపెన్ చేశాను కాబట్టి. చూడండి మనకి 63 టెంటేటివ్గా మనకి 63 టెక్నికల్ ఇంటర్న్ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఆకాశవాణి, డిడి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని సౌత్ జోన్కి సంబంధించి ప్రసార భారతికి మాట. ఓకే, చూస్తే మనకి ఎంగేజ్మెంట్ 1 year అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎవ్రీ మంత్ 25,000 వీలైతే పే చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఓకే, నాట్ ఎక్సీడింగ్ 30 years యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ కూడా మెన్షన్ చేశారు. దట్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీళ్ళు ఇచ్చారు. బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్స్, సివిల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏసీటీ ఎప్పుడు ఉంటే చాలు మీ కాలేజ్కి. మినిమం 65% ఉంటే చాలు, మీరు ఇంటర్న్గా మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరు దీనికి ఇంకా అప్లై చేయాలంటే ఇంకా ఇన్ డీటెయిల్ క్వాలిఫికేషన్ చూస్తే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంటే పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అంటే బీటెక్, ఎంటెక్ కూడా, దోస్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2024 to 25 అంటే మనకి 2024 బ్యాచ్ వాళ్ళు, 2025 బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గైస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటే మనకి హెచ్ఓడి ఆర్ మీ యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది, మా దగ్గరే చదువుతున్నారు అనేసి. దట్స్ ఇట్. ఓకే, మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నేచర్ ఆఫ్ డ్యూటీస్, అసలు మనకి డ్యూటీస్ అసలు ఏముంటాయంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. అసిస్ట్ ఇన్స్టలేషన్, మనకి చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టలేషన్ చేయడం కోసం, ఆపరేషన్ కోసం, మెయింటెనెన్స్ కోసం, అంటే బ్రాడ్కాస్టింగ్ అంతా కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం కొన్ని ఐటీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైక్ రేడియో, టీవీ స్టేషన్స్లో ఐటీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారనేసి క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. ట్రాన్స్మిషన్ సైట్స్లోని ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డైలీ టెక్నికల్ ఆపరేషన్స్ ఉంటాయి. డైలీ అంటే అప్ లింక్, డౌన్ లింక్స్ చాలా జరుగుతుంటాయి కదా మనకి ఆపరేషన్స్. వాటిలో అన్నింటిలో కూడా మీరు దగ్గరుండి చూసుకుంటారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ కదా, మంచి టెక్నికల్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి.
ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని. ఓకే, ఇంకా క్లియర్గా చూస్తే ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే ఇక్కడ చూడండి, ద సర్వీస్ విల్ బి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది మనకి. ద పర్సన్ ఈస్ ఎంగేజ్ షల్ నో హ్యావ్ ఎ క్లెయిమ్ ఎయిదర్ ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ అబార్షన్ ఆర్ రెగ్యులరేషన్ ఆఫ్ ప్రసార భారతి. ఇదంతా మనకి తెలిసిందే. సో గైస్ చూడండి, మనకి ద పర్సన్ విల్ బి ఎంగేజ్ ఇన్ ఫుల్ టైం బేస్లోనే మనకైతే ఇచ్చేస్తారు. అంతే తప్పించి ఇంకొక ఇది కొన్ని రోజులు చేసుకొని నెక్స్ట్ ఇంకొక జాబ్కి వెళ్దాం అలా అని కాకుండా, లేకపోతే మార్నింగ్ అంతా ఈ పని చేసుకుని ఈవినింగ్ వేరే పని చేసుకోవడం కాకుండా ఫుల్ టైం బేసిస్లో మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. పర్సన్స్ ఎంగేజ్ ఆన్ ద కాంట్రాక్ట్ బేసిస్ అసైన్ విత్ ఎడిషనల్ టాస్క్ కూడా మనకైతే అసైన్ చేస్తారట. ఎంగేజ్మెంట్ మే డిస్కంటిన్యూ ఆర్ టెర్మినేటెడ్, ఎప్పుడైనా మనం డిస్కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. సో వీళ్ళకి రిసీవ్ చేసుకున్న అప్లికేషన్స్ బేస్ చేసుకొని మీకు టెస్ట్ కండక్ట్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలన్నది కూడా మన ప్రసార భారతి వాళ్ళైతే డెసిషన్ తీసుకుంటారు. మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నో టీఏడిఏ ఏం ప్రొవైడ్ చేయరు ఒకవేళ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ కానీ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ద నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మే బి రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీజ్డ్, అంటే 63 పొజిషన్స్ అని ఇక్కడ మనకి స్టార్టింగ్లో మెన్షన్ చేశారు కదా, అది తగ్గొచ్చట లేకపోతే పెరగొచ్చు కూడా అనేసి చెప్తున్నారన్నమాట. అది ఒక మంచి సైన్ అని చెప్పొచ్చు. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ కంప్లీట్ అండ్ క్లియర్ కాపీ ఆఫ్ all requested documents else their candidature shall be rejected without any information. ఏజ్కి సంబంధించి ఎస్ఎస్సి 12th స్టాండర్డ్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీరు ఇచ్చిన క్రైటీరియాకి మీట్ అయ్యి ఉండాలి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి అండ్ స్కాన్ చేసి పెట్టుకొని మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాంటాక్టెడ్ వయా ఈమెయిల్ ద్వారా మనకైతే కాంటాక్ట్ చేస్తారట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ చెకింగ్ ఇన్బాక్స్, స్పామ్, జంక్ ఫోల్డర్లో కూడా చెక్ చేస్తూ ఉండండి వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత అని చెప్తున్నారు. ఓకే, ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ అండ్ విల్లింగ్ టు వర్క్ అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకుంటే ఇక్కడ ఒక మనకి ఇచ్చారు చూడండి ఒకసారి ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ మనకి వీడియో డిస్క్రిప్షన్ వీడియోకి పేజ్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద ప్రసార భారతి వెబ్సైట్ మనకి ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు సైన్ చేసినప్పుడు మనకి 16th June అని తెలుస్తుంది. ఇక్కడ నుంచి 15 days వరకు కూడా ఇది యాక్చువల్ ఉంటుంది. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఇంటెంట్ సౌత్ జోన్లో అసలు ఎలాగా ఏ ప్లేస్లో మనకి అలొకేట్ చేస్తున్నారు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఆకాశవాణికి సంబంధించి చూసుకుంటే ఎస్ మనకి చెన్నై ఉంది, ఇక్కడ బెంగళూరు ఉంది. ఇంకెలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి విజయవాడ ఉంది, ఇంకా ఇలా వస్తే బెంగళూరు ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి యూజ్ అయ్యేవి అన్నమాట. సో నోట్ క్యాండిడేట్స్ విత్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ పొజిషన్స్ ఇన్ CCW చెన్నై ఓన్లీ, నాట్ ఫర్ అదర్ వర్టికల్స్. అంటే ఇది లాస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను. తర్వాత దూరదర్శన్కి సంబంధించి చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాద్ కూడా ఉంది. సో నెక్స్ట్ CCW నేను ఇప్పుడు చెప్పాను కదా, అది మనకి ఓన్లీ చెన్నైలోనే ఉంది. సో ఈ యొక్క డిఫరెంట్ లొకేషన్స్లో అరౌండ్ 63 వేకెన్సీస్ సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, మంచి అప్డేట్ చేసి తప్పకుండా అయితే ట్రై చేయండి. సో సింపుల్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఓటీపీకి ఇచ్చేసి ఫాస్ట్గా లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్, దీనికి ఫీజు ఏమీ లేదు. సో నో ఫీజ్ గైస్, డోంట్ వరీ అట్ ఆల్. సో చక్కగా అప్లై అయితే చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు, బాయ్.